హలో లర్నర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కోర్ట్ ఉద్యోగాలలో ఎగ్జామినర్ చేయవలసిన వర్క్ ఏంటి, ఎగ్జామినర్కి వచ్చే నెల జీతం ఎంత, ఎగ్జామినర్ పొందే నెక్స్ట్ ప్రమోషన్ పోస్ట్ ఏంటి, ఈ వివరాలన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎగ్జామినర్ గెట్ పోస్టింగ్ ఇన్ కాపింగ్ సెక్షన్, కోర్ట్ సెక్షన్ ఆర్ ఫైలింగ్ సెక్షన్. ఒక ఎగ్జామినర్కి కాపింగ్ సెక్షన్లో కానీ, కోర్ట్ సెక్షన్లో కానీ, ఫైలింగ్ సెక్షన్లో కానీ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. వర్క్ ప్రొఫైల్ ఇన్ కాపింగ్ సెక్షన్. ఒకవేళ ఎగ్జామినర్కి కాపింగ్ సెక్షన్లో పోస్టింగ్ వస్తే ఎగ్జామినర్ చేయాల్సిన పనులు: వర్క్ షేరింగ్ విత్ రికార్డ్ అసిస్టెంట్, కాపీస్ట్. కాపీస్ట్ మరియు రికార్డ్ అసిస్టెంట్తో కలిసి పనులు చేయాల్సి ఉంటుంది. కాపీ అప్లికేషన్ ఫామ్లో అడిగిన డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి కన్సర్న్ క్లర్క్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్లో ఈ ఎగ్జామినర్ వెరిఫై చేయాల్సిన అంశాలు ఏముంటాయంటే, పార్టీ నేమ్స్ అంటే వాదులు ప్రతివాదుల పేర్లు, ఆ కేస్ నెంబర్, ఆ కేసులు వాదించే అడ్వకేట్స్ పేర్లు, డేట్ ఆఫ్ ఆస్కింగ్ ద డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ అయితే అడుగుతున్నారో ఆ డాక్యుమెంట్స్కి సంబంధించిన డేట్స్ అండ్ సిగ్నేచర్స్, అవసరమైన సంతకాలు ఉన్నాయా లేదా అని వెరిఫై చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ రెడీ అయ్యాక కాల్ ఫర్ లిస్ట్ రెడీ చేయాల్సి ఉంటుంది. అలాగే రెడీ అయిన డాక్యుమెంట్స్ని క్రాస్ వెరిఫై చేసి సీల్ వేసి కన్సర్న్ క్లర్క్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ఏ రిజిస్టర్లో అండ్ బి రిజిస్టర్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పిన వర్క్స్ అవైనా చేయాల్సి ఉంటుంది, లేదా వర్క్ అసైన్మెంట్ సూపరింటెండెంట్ చెప్పిన పనులను చేయాల్సి ఉంటుంది. వర్క్ ప్రొఫైల్ ఇన్ కోర్ట్ సెక్షన్ ఆర్ ఫైలింగ్ సెక్షన్. ఒకవేళ ఒక ఎగ్జామినర్కి కోర్ట్ సెక్షన్లో కానీ ఫైలింగ్ సెక్షన్లో కానీ పోస్టింగ్ వస్తే అక్కడ ఎగ్జామినర్ చేయాల్సిన పనులు: వర్క్ అసైన్ బై ద సూపరింటెండెంట్ ఆర్ యాజ్ పర్ ఆఫీస్ ఆర్డర్ ఇష్యూడ్ బై PO, క్లరికల్ వర్క్స్. కోర్ట్ సెక్షన్లో కానీ ఫైలింగ్ సెక్షన్లో కానీ ఎగ్జామినర్ చేయాల్సిన పనులు ఏముంటాయంటే, సూపరింటెండెంట్ చెప్పిన పనులను చేయాల్సి ఉంటుంది, లేదా ఆఫీస్ ఆర్డర్ ప్రకారం PO, ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే జడ్జి గారు ఇష్యూ చేసిన ఆఫీస్ ఆర్డర్ ప్రకారం పనులు చేయాల్సి ఉంటుంది. క్లరికల్ వర్క్స్ ఉంటాయి. అండ్ సాలరీస్ విషయానికి వస్తే, నోటిఫికేషన్లో ఇచ్చిన బేసిక్ 22,900, HRA 24%, DA 26.5%, IR 5% కలుపుకుంటే గ్రాస్ 35,495 అవుతుంది. ఇక్కడ అదర్ అలవెన్సెస్ నేను తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇది డిస్ట్రిక్ట్స్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, అందుకని ఇక్కడ దీన్ని నేను కన్సిడర్ చేయలేదు. ఈ 22,900 HRA, DA, IR ఇవి కలుపుకుంటే మీ గ్రాస్ 35,495 అవుతుంది. ఇందులో TGLI, GPF కట్ చేసుకుంటే 33,000 మినిమంగా మీ శాలరీ వస్తుంది. సో ఇందులో ప్లస్ ఆర్ మైనస్ 1,000 ఈ క్యాలిక్యులేషన్స్ కొంచెం చేంజ్ ఉంటాయి. సో ఈ TGLI, GPFలో చేంజ్ ఉంటుంది. సో అది మీ పోస్ట్ని బట్టి ఉంటుంది కాబట్టి నేను మినిమంగా 33,000 అంటున్నాను. ఇందులో ప్లస్ 1,000 అయినా రావచ్చు, మైనస్ 1,000 అయినా కావచ్చు. అండ్ నెక్స్ట్ ప్రమోషన్, ఒక ఎగ్జామినర్కి నెక్స్ట్ ప్రమోషన్ జూనియర్ అసిస్టెంట్. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ తీసుకుంటాడు యాజ్ పర్ సీనియారిటీ. ఇఫ్ డిగ్రీ పాస్ అయి ఉండి సీనియారిటీ బేస్ పైన జూనియర్ అసిస్టెంట్కి ప్రమోట్ అవుతాడు. ఇది ఎగ్జామినర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.